ఏం సరదాకా ఈ పక్క పోతా ఉండవా? నేను నీ ఇంటి దగ్గర వస్తా ఉంటే ముంజే నువ్వే అడగపోతా ఉండవు ఈ పక్క. అయ్యా ప్రేమి ఉంది కదక్క, ప్రేమి మొన్న ఒక గ్లాస్ చక్కెర తీసుకొని పోయిండే. ఇప్పుడు మా ఇంట్లో ఖాళీ అయింది, దానికి తీసుకొని వస్తాము అనేసి పోతా ఉంటే నువ్వే వస్తే చూడి రా, అట్లే తీసుకొని వచ్చిస్తాము. ఆమెకు పోయి కాపీ చేసుకొని తాకుతాము రా అక్క. అవునా సరే రా అట్లయితే. మంచిగా పేటకు పోవాలలే, ఇంకేం పండుగ దగ్గరుంది. ఎంత తీసుకొని వచ్చిస్తాము, ఒకే కిత తీసుకొని వచ్చే కయ్యలేదు. ఆమెకి మురిసిపోతాము ఏమేం కావాలనేసి. రేపే పోయి వచ్చిస్తాం ముంజే, లేట్ అయిపోతుంది. ఆమెకి ఇంట్లో వచ్చి ఎంత రెడీ చేసుకోనాలా. మా కోడలికి ఏమి తెలిసేలేదమ్మా, ముగ్గురు ఉండరు ఊరికే, ఏమి తెలిసేలేదు వాళ్ళకి. ఇంకా పాపము ఆ రేఖకి అయ్యలేదు సేన పని, దానికే బిర్నా పోయి వచ్చిస్తాం మంచి రేపే. అవునకో, నేను దాన్ని అడుగుతాం అనుకొని ఉంటున్నా, కరెక్ట్ టైంకి వచ్చిండవు నువ్వును. అట్లయితే ప్రేమికి చెప్తాను. ఇంకా ఎవరెవరు వస్తారు ఎంత తోడుకొని, ఎంత సీరలు ఎంత కావాలా, సీరలు ఆమెకి పూజ ఐటెంలు ఎంత కావాలా ఒకే గీత తీసుకొని వచ్చిస్తామక్క. ఆమెకి కావాల్సి ఉంటే రేషన్ ఐటమ్ నేను నా ముగ్గురు పోయి తీసుకొని వచ్చిస్తాము. ఎలాంటే అదింత ఏం పుడికేది ఏమి ఉండేలేదు కదా, ఒకే అంగడికి పోయి ఎంత తీసుకొని వచ్చేదే. గాడి పైన పోయి తీసుకొని వచ్చిస్తాము రేషన్ ఐటమ్. ఇది పూజ ఐటెంలో ఆమెకి సీరలు అంతా రేపే తీసుకొని వచ్చిస్తామక్క. అట్లే చేసుకుంటామమ్మా. నేను రేషన్ కావాల్సి ఉంటే నా కొడుకు చేతులు పోయి బైక్లా తీసుకొని వచ్చిస్తాను. ప్రేమి ప్రేమి ఓ రామంజే కుక్కరా, ఏ కుక్కనేది ఉన్నే అమ్మ. నాకు ఒక గ్లాస్ మొన్న సక్కర తీసుకొని పోయింటివి కదా, ఒక గ్లాస్ సక్కర నువ్వు మా ఇంట్లోనూ ఖాళీ అయిపోయిందే, కాపీ చేసుకోలేదు పొద్దున. ఇంకా మంచి బేజర్ చేసుకున్నది మంచి, ఈ పొద్దు తీసుకొని రాలేదు, ఇంతే ఇంత ఉంది మంచి సక్కర. కావాల్సి ఉంటే సాయంకాలం తీసుకొని వచ్చి ఇచ్చిస్తాను లేయమ్మా. ఇప్పుడు నా మొగుడు వస్తాడా, వన్ చేతిలో పోయిసే ఇప్పుడు ఐటెంలు కావాలా తీసుకొని వచ్చేసే, నీకు సాయంకాలం ఇచ్చేస్తాను ఇడమ్మా. ఓహో బోలే బిచ్చక్కలే నువ్వులే, మొన్న తీసుకొని వచ్చిండవు, మొన్నే ఇస్తానంటే చూస్తే ఇంకా తీసుకొని రాలేదా మీరు? సరే అయ్యా ఇంతే ఉంది సక్కరం చూడే, దాంట్లోనే కాపీ చేసుకొని వచ్చి పోమ్మా. అయ్యో మంచి ఇంతే ఉందిలే, ఇప్పుడు వేరే ఎంత వాన్ పడుతూ ఉంది చోళి అమ్మ, నాకు ఉండకాయలేదు, నాకు పెట్టుకొని ఉండను. అది వేరే మా ఇంటి పక్కనే మానం చూడే, ఏం చలి కొడుతుంది మంచి, ఏం గాలి ఇసురుతుంది పోమ్మ. ఇంట్లో కూకొని ఉంటేను ఏం ఐస్లో కూకొని ఉండమేమో అట్లుంటుంది. తప్ప చలి తొడుచుకునే కయ్యాలదమ్మా, దానికి కాపీ చేసుకునే ఇంత ఎంత పెట్టుకొని ఉండనే తెల్లి. ఏం ఎప్పుడు వాన వస్తుందనేసి తెలియదక్క, ఎప్పుడు పటానేసి వచ్చేస్తుంది వాన. అయ్యో దానికి పెట్టుకొని ఉంటాను మంచి, బేజర్ చేసుకొనొద్దు. ఉన్ని నింటే నేను పెట్టిస్తా ఉండలేదా, ఉన్ను లేదు మంచి ఉంది సక్కర, బేజర్ చేసుకొనొద్దు. నేను చూస్తా అంటే అట్లా నాకు కోపం వచ్చేస్తుంది చూడే. మొన్న తీసుకొని పోయిండవు ఇస్తాను అనేసి ఇంకా తీసుకొని రాలేదు నువ్వు. ఇప్పుడు చూస్తే ఒక గ్లాస్ కాఫీ పెట్టి ఇచ్చాకి యోక్లేదు నీకే. ఎత్తు అమ్మ నువ్వు ఎంతనా తిట్టుకోపోవేలే, నాకేమే ఎంతనా తిట్టుకోపో నాకేమే. ఏమక్క వాన్ పడుతుందక్క ఉండకపోయలేదు ఇంట్లో, దానికి ఇంత ఉంది సక్కర. ఆమెకి దీనికి ఇప్పుడు చేసి ఇచ్చిస్తే ఆమెకి నేనేం తాకనే, నాకు అట్లే సక్కర లేకపోతే తాగి కయలుదమ్మా కాపిటీల్నే, నాకు సక్కర ఉండాలా. పర్వాలేదు ఇడే ప్రేమే, ఇప్పుడు ఎట్లుంటాను మా ఇంటి దగ్గర పోవాలా, అట్లే నాకు కొడాల చేతిలో చేపిసి దీనికి అట్లే ఒక గ్లాస్ ఇచ్చేసి ఆమెకి పంపిస్తాను. ఇది రేపు ఇది ఐటెంలు తీసుకొని చెప్పిపోతా ఉండమే. వరలక్ష్మి పండుగ చూడే, సీరలు ఆమెమేమో పూజ సామాన్లు గాజులు ఎంత తీసుకోనాలా, దానికి రేపు పోతా ఉండము, నువ్వు వస్తావా? అవునాక నేను అనుకుని ఏమప్పా ఎవరు రాలేదు కదా ఈసారి, ఏం ఎవరు పోతలేదేమో అనుకుని నువ్వే వస్తాయి కదా, పోయిస్తామక్క రేపే పోయిసే ఏమేమో తీసుకోనాలి ఎంత తీసుకొని వచ్చిస్తాము. సీరలు ఒకే కిత్త తీసుకుంటే ఎందురును తక్కువ వేసి ఇస్తారు, లేకపోతే ఒక్కొక్కరు పోతే తక్కువనే వేసేలేదు ముండా కొడుకులు, దానికే ఒకే కిత్త పోయిస్తాము. అట్లయితే పొద్దున్నే ఆడ ఇది చూడే మాన దగ్గర చింతకాయ మాను ఆడొచ్చాడు. అట్లయితే ఎందురును పొద్దుగంటలకమ్మా, కరెక్ట్ పొద్దుగంటలకి ఇంట్లో పనింత ముప్పించుకొని కరెక్ట్గా పొద్దుగంటలకు వచ్చినాడా. ఎలాంటి బస్సులు సిక్కేలేదా వీడికి, దానికే చెప్తా ఉండను. కరెక్ట్గా పొద్దుగంటలకు బస్సు ఉంది, పోయిస్తాము అనేకలకి ఎంత క్లీన్గా తీసుకొని వచ్చిస్తాము, ఎంత రాసి పెట్టుకొని ఇడ ప్రేమే. ఆమెకి ఆడొచ్చేసి అయ్యో ఇది తీసుకోనల్లా అది తీసుకోనల్లా, అయ్యో ఆమెకి ఇంటికి వచ్చేసి అయ్యో మురిసిపోతుందిలే తీసుకొని రాలేదు ఇంతేం తీయ అని రావద్దు నా ఇంటి తక్క. నువ్వు ఏమేం కావాలో రాసి పెట్టుకొని రేపు తీసుకో నువ్వు. అయ్యే నాకు రాసకి ఆడే వస్తుంది మంచి, ఎబ్బెట్టు నేను రాసకింత వచ్చేలేదమ్మో. అప్పుడెంత పెద్దోళ్ళు మాటిని చదివి నింటే ఇప్పుడు ఇట్లా చెప్తా ఉంటావా నువ్వు? పీడు ముండ్లారా చదవండి అంటే ఏం చదువుతురు మీరు? నేను చూడి 2వ క్లాస్ చదివిండాను, ఎంత క్లీన్గా తెలుగులో రాసుకొని ఐటెంలు తీసుకొని వస్తాను తెలుసునా?
నువ్వెంత మాత్రం చదువుతావనేసి నాకు బాగా తెలుసు ముయ్యి గుద్ద వేరేతో పోయి చెప్పు నువ్వు నాకు చదివేకొస్తుంది నేను చదువుతాను అనేసి నాతో కాదు నువ్వేమనేసి నాకు బాగా తెలుసు అక్క మొన్న బ్యాంక్ తగ్గిపోయింటు అక్క మొంజి నువ్వు ఎట్లుండే నువ్వు చదివిండవే పిలప్స్ అంటే పారంనే చూసే ఏం పెద్ద మేడం తర చూసేసి ఆడ చిన్నోడు కూకొని ఉండే అప్పయ్య ఈ పారంని పిలప్స్ వేసి అప్పయ్య అనేసి పోయిసి ఆ చిన్నోడి దగ్గర ఇస్తా ఉంది ఇది బిత్రి ఇప్పుడు ఇది చదువుతుందంట ఇది ఇప్పుడు ఎట్లా చెప్తాను చూడక ఇది బిత్రి బిల్డప్ అకో ఇది ఉత్తు బిల్డప్ అని అయ్యా నాకు ఇంగ్లీష్ మాత్రం వచ్చేలేదంతే ఇంకెంతను వస్తుంది ముయ్యి నువ్వు నాకు ఇంగ్లీష్ వచ్చేలేదమ్మా నేను ఒప్పుకుంటాను తెల్లే నేను ఒప్పుకుంటాను నాకు ఎంత ఇంగ్లీష్ రాదు తెలుగు మాత్రం అంతే ఇంగ్లీష్లో ఇచ్చిస్తే ఏమో కాసేసేది మేము దానికే పోయిసి ఆడ చిన్నోడు ఉండే వాన్ చేతికిస్తాక తెలుగులో ఉండింటే నేనే రాస్తా ఉంటున్నామ్మా పోవేమో పోను ఊరికే తెలుగులో ఉండేనంటే రాస్తా ఉండంట నీ మక్కం చూడి నీ మక్కము దానిడి అక్క పొద్దుగంటలకా కరెక్ట్గా పొద్దుగంటలకు వచ్చిస్తానమ్మా చింతమంది దగ్గర ఆమెడికి ఎందుకు రాండా ఆమెడికి నేను ఒగ్దానే పోయేదవుతుందా ఆమెడికి లేదు ప్రేమి ఎంత పొద్దుగంటలకే పోయిస్తాము చింతమంది దగ్గర రాండా పొద్దుగంటలు కరెక్ట్గా బస్సు వస్తుంది పొద్దుగంటలకు పోయిస్తాము ఆమెడికి అజ్జయ్యక్ని రేణక్ని మాదేవక్ని ఎందుకు పిలుచుకొని రా పోయిసి చెప్పిడి అట్లే నువ్వే ప్రేమి నేను అట్లే సార్ తక్కువ ఇల్లు పోయిసి కాపీ తక్కువని అట్లే పోతాను పొద్దున ఇంకా కాపీ తగ్గలేదమ్మా తల ఎంత నొప్పుతా ఉంది దానికే నువ్వు పోయిసి ఎంత చెప్పుకొని రా రేపు ఎందుకు పోయిస్తాము సరే ఆయా నేను పోయిసి రేణక్ని పిలుస్తాను పోయిసి జయ్యిని మాదేవిని పిలుస్తుంది మా ఇంటి దగ్గర ఉంది రేణక్ వాళ్ళ ఇల్లు పోయిసి రేణక్ పిలుస్తాను అది పోయిసి వాళ్ళని పిలుచుకొని వస్తుంది పదా 10 గంటలకి కరెక్ట్కి వచ్చిడమని చెప్తాను అట్లే ఆ లక్ష్మక్ని పిలుస్తున్నామే అయ్యో బొల్లు తల తింటుందిలే ప్రేమి ఆ లక్ష్మక్క ఇంకేం ఆ లక్ష్మి వచ్చిస్తే ఆ నీలిని వస్తుంది దాన్ని ఏం పిలుస్తావు లే నువ్వు కావాల్సి ఉంటే వాళ్ళతో గ్రూప్ ఉంది కదా వాళ్ళు పోతారు మాకేం కావాలా అయ్యో రాని ఈడే ఎందరూ తీసుకుంటే ఆడ ఐటమ్ ఎంత తక్కువ వేసి ఇవ్వండి అని ఇస్తే అంగడోళ్ళు తక్కువ వేసి ఇస్తారు ఎందరూ ఒకటొక తీసుకుంటే ఊరికే మేమే పోతే ఎట్లుంటుంది రాని లే పిలియట్లుంటే పిలియమ్మా నాకేం తొందర లేదు ఆ నీళ్ళని చూస్తే అయ్యలేదు నాకు ఆ నీళ్ళని మాత్రం పిలియకపోవద్దు నువ్వు అయ్యో ఎవరు వస్తారా రాని ఈడే ప్రేమి మేము కాసులు ఇస్తామా మేమేమి తోట పైన కుక్క పెట్టుకొని పోతామా బస్సులో వస్తారు వాళ్ళు కాసులు ఇస్తారు తీసుకుంటారు పోతారు మాకేం కావాలా ఎవరెవరు వస్తారో రానిడి ఒగేకి తప్పోతే భయం ఉండేలేదు దానికే ఏంద్ర రానిడి అయ్యో అక్క ఏమక్క దొంగలు అబ్బాబా ఏమక్క బైక్లో వస్తారు వయసు అయిండే వాళ్ళు అనేసి చూడలేదక్క పటక్కని స్పీకం పోయిస్తారు ముండా కొడుకులు అబ్బాబా నాకు చూసేదానికే దిగులైతుందమ్మా ఆ ఫోన్లో అంతా ఆ ఫోన్లో నా కొడుకు చూపిస్తే నాకు బొలే దిగులైపోయా ఏమప్పా ఈ కాలంలో ఇట్లుండరు అనేసి అయ్యో వాళ్ళెంత అప్పుడు ఇంకను ఉండరులేయలే ఈ దొంగ నా కొడుకులు అప్పుడు ఇంకను ఉండరు ముండా కొడుకులు వాళ్ళకేం దుడుచుకొని తినే యోగలేదు ముండా కొడుకులకే అట్లా దొంగతనం చేసుకొని తినేదే నా కొడుకులు రానవు అయ్యో ఏం చేసేకైతుంది పోవే ఏం చేసేకయ్యదమ్మా మేము ఎంత సరిగా ఉంటేనో పీక్కొని పోయిస్తారు ముండా కొడుకులు దానికే నేనంతా బంగారం ఏమి వేసుకునేదమ్మా ఎక్కడికైనా ఫంక్షన్ పోతే మాత్రం బంగారం ఓపి చైన్ వేసుకుంటాను అంతే ఇంకేం వేసుకునే లేదు ఏముంది అని చేసుకుంటాను లేయలే కమ్ములు ఉండయి ఉంగురం ఉంది ఒక చైన్ ఉంది దాన్ని ఎత్తు పెట్టుకొని ఉండానమ్మా నాకు కష్టం కాలాలు అవుతుంది అనేసి వయసు అయ్యేమిటిగా అది ఉంటే కొండలు చూసుకుంటారు అనేసి జోపాన్గా పెట్టుకొని ఉండాను సారుగా అది ఎక్కడికైనా ఫంక్షన్కి పోతే మాత్రం వేసుకునేది నేను ఏం డైలీ ఏం యూజ్ చేయలేదు నేను ఎక్కడికైనా ఫంక్షన్కి పోతే వేసుకొని పోయేదంతే ఇంకేమి ఏముందమ్మా మా ఊర్లోనే ఎవరి దగ్గర అంత బంగారం ఏం లేదు ఈడమ్మా ఏమి దుడిసేదే తినేదానికే సరిపోతుంది ఇంకేడు బంగారం చేసుకుంటాము అయ్యో ఏం లేయకు ఏం దుడిసేదా ఏమో ఇప్పుడు పని ఎంత తక్కువకు పనే లేదు ఇప్పుడు పొద్దున పూలు పెరగకపోతాను అంతే ఇప్పుడు ఈ గేమ్స్ ఎద్దోకే పని లేదు ఏం లేదక్కో ఏమక్క వాన ఇట్లు పడుతుంది అది ఇడిసిడక్క ఇప్పుడు ఏమేమో మిషన్లు ఎంత వచ్చిండయ్యక్కో ఏం పనే లేదు పొమ్మ ఏం పొద్దునే 100 రూపాయలు ఇస్తాడక్క పొద్దునే పూలు పెరికేదానికి నాకే ఇంకేం నా మొగుడు అదో ఇదో ఏమో చేస్తూ ఉంటాడు వానికి ఒక 400 రూపాయలు 500 రూపాయలు వస్తుంది ఆ ముండా కొడుకు 300 రూపాయలు తాక్కొని వస్తాడక్క లోపల ముండా కొడుకు 300 రూపాయలు తాగలనా మగోడు దినానికి తాక్కొని వస్తాడక్క ఇంకేం ఇంటికి 100 రూపాయలు ఇస్తాడక్క లోపల నా కొడుకు 100 రూపాయలు ఇస్తాడు ఇంటికి అవుతుందా చెప్పు నువ్వే ఇక ఇప్పుడు పండుగ వేరే వస్తూ ఉంది
ఏమో నా కొడుకు వేరే తోట దుడ్సకపోయిండేసి పర్వాలేదక్క, నెలకి వానికి 15,000 వస్తుంది. వాడు ఆడ ఈడ అది ఇది అని ఖర్చు చేసుకొని 10,000 ఇస్తాడు. 10,000 ఎట్లా మెయింటైన్ చేసుకొని పోతా ఉండను అంతే. ఇంకేమి ఇది ఏమక్క ఈ ఊర్లో ఏం పని సిక్తుందక్క? ఏం అంత పని సిక్కలేదా? పని సిక్తే అంత కూలి కాసులు ఎవరు ఇచ్చలేదు లేను. ఏం 100 రూపాయలు 200 రూపాయలు ఇస్తారు. ఆయన నీ కొడుకని అంత మాత్రం 10,000 ఇస్తాడు నెలకి, మూసుకొని ఉండమ్మా. నా కొడుకు ఇస్తాడు. ఏమి ఇస్తాడా నా కొడుకు? పొనికే పోయలేదు కరెక్ట్కి లోపల. నా కొడుకు ఏమక్క నా కొడుకు పొనికే పోయలేదక్క కరెక్ట్గా. ఎంత పూర్తి చెప్తాను ఈ నెల దమ్ముండా కొడుకు. నాకు బొల్లే తల తింటాడక్క నా కొడుకు ఇంట్లో ఉండిస్తే ఇచ్చేసి అనేసి ఇంట్లో తెచ్చేసాక మాత్రం అయ్యలేదు. ఇచ్చేసి అంటాడు. నాకేమన్నా ఇష్టమైంది ఏమైనా చేస్తే నేను డయట్లో ఉండను, అదెంత తినేలేదు నేను. నేను ఇంత తినేది, నేను ఇంత తింటాను. అయ్యో ఓగో కాదప్ప, ఏమేస్తాడు ఏమో అదేమోకే తెలిసినక్క. అదేమో డయట్ గియట్ అనుకొని పొచ్చు కూరగాయలే తింటాడక్క. అది ఏమక్క 15 గుడ్లు 10 గుడ్లు ఒకే కింద తింటాడక్క. ఏమన్నా కడుపు గిడు పాత ఏమక్క చేసేది? ఏం చెప్తా నేనేలేదమ్మా. నా కొడుకు 15 గుడ్లు తినేసి వస్తే నాకే సాకు అయిపోతుందమ్మా. ఏమో ప్రేమి, నేనేమన్నా 15 గుడ్లు తీసుకొని వస్తే నెలంతా చేస్తాను, నలుగురికి నెలంతా చేస్తాను. ఈ నా కొడుకు దినాలు 15 గుడ్లు తింటాడే అమ్మ. నాకు సాకు. నేను చూస్తూ ఉంటాను, ఏమి నా కొడుకు ఇట్లా తింటాడు కదా, కడుపు కిడుపు ఏమైనా చెడిపోతే ఏమప్ప చేసేది అవి నేను చూస్తా నా కొడుకు 15 గుడ్లు ఒకే కింద తింటాడమ్మా. అది ఒకే టైంకి ఏమన్నా చేసుకొని పడైపోయి అనేసి ఊరికే అయిపోతాను. ఏమి కడ్డు ఉన్నట్లుంటాడక్క. అంత తింటేనే దప్పమయ్యేదా నా కొడుకు? అయ్యో ఒక్కొక్కరు ఒళ్ళట్లుంటుంది మంచి, ఏం చేసాకయ్యలేదు. ఒక్కొక్కరు ఒళ్ళట్లుంటుంది, ఏం చేసాకవుతుంది అక్క సరదక్క. ఒక్కొక్కరికి తినకపోతేనే దప్పమవుతారు, కొంచెం జనాలకి తింటేనే దప్పమయ్యలేదు. ఏం చేసాకయ్యలేదమ్మా. నీ కొడుకు ఇప్పుడు జిమ్కేమో పోతా ఉండాడు కదా, దప్పమవుతాడు. ఇది ముందుకే దప్పమవుతాడు. దానికి టైం కావాలా? అయ్యా టేమో ఏమో పంప. ఏమక్క అనముని పోయిసి తక్కుడులా పోయిసి తుక్కేస్తాడు. 100 గ్రాము తింటాడక్క ఒక టైంకి. యానా కొడుకక్క 100 గ్రాము తినేది. అది పోయిసి ఎవరన్నా అనముని తూకం వేసుకొని తింటారా? అన్నం తినేదాన్నే. నాకు తల సడిపోతుందక్క. అయ్యో ఈడు మంచి వాళ్ళు ఎంత చదివిండేవాళ్ళు, ఎంత తినాలా ఏమనేసి వాళ్ళకి బాగా తెలుసు. నువ్వు ఎలా అంత తలసడుకుంటావు? నువ్వు ఫస్ట్ కరెక్ట్గా తినేది చూడే, కరెక్ట్గా పొనుగొనే చూడే, కరెక్ట్గా పొను చూసేది చూడే. నువ్వు నీకే కావాలి అదెంత? అయ్యో నా కొడుకు ఇంత అన్నం తింటే నాకు గొంతులో అన్నమే దిగలేదమ్మా. ఏం చేసేది కనిండా తెలు కదా అమ్మా. సారు మూసుకొని తినేసి పొనుగపో. అయ్యో పోవే నువ్వేమో కాపీ చేయలేదు. నేను సాగకోళ్ళు పోసి కాపీ తక్కువనే పోతాను పో. సరే ప్రేమి, అట్లయితే పోయి వస్తామా? పొద్దున్నకి మిస్ చేయదమ్మా ఆమెకి. ఎందరూ తోడుకోనరా, ఎందరికి చెప్పిడు అట్లయితే ఇప్పుడే పోయిసి. ఇప్పుడేం పని లేదు కదా నీకు. చెప్తాను ఇప్పుడు పోయిసి ఫస్ట్ రేణకు చెప్తాను. ఆమెకి రేణకు కావాల్సి ఉంటే ఆమెకి జయ్యకి మాదేవకి ఎందరికి చెప్పుకొని వస్తుంది. నేను ఫస్ట్ పోయిసి రేణకు చెప్తాను ఉండు. మీరు పోయిసి రాండా. బిర్నారా రావేమొచ్చి నువ్వు లేట్ చేస్తావు. ఏ పోవే బిత్రి, నేనేం లేట్ చేసేలేదు, నువ్వే లేట్ చేసేది. ఉసారకోడా రచ్చుందాడా, దాని తొక్కదు జాగ్రత్తవా మిటికి. నేను నా మొగుడు సరిగా పడాడా. ఏమి వాని పడితే రచ్చినంత సానా అయిపోతుంది పోమ్మా. ఉసారుగా పోయిసావే మంచి పొడగిడుతువా మిటికే. సమే పీడినారే ప్రేమి, నీది పీడినారు గుబ్బుండా. అమ్మ పడుతూ ఉంటున్నామ్మా. సాదక్క ఉసారుగా రాకో. ఆమెకి నువ్వేమన్నా పొడిగిడితే ఆమెకి లేపించకయ్యలేదు నా చేట్లా. అప్ప ఏం రచ్చు తెల్లిడా తెల్లి ఫస్ట్ ఏమన్నా రాయికి వేసుకోవెళ్ళి పరడెక్కయ్యదమ్మా ఈ పక్క. ఇప్పుడు వేస్తాను పోవేలే. అది ఏం వేస్తుందో ఏమో ఈ గువ్వక్క, ఏం వేసేలేదమ్మా. ఇప్పుడు పొడతా ఉంటే నేను పొడి ఉంటే పొల్లెంతా పోయిస్తూ ఉండేను. అది పొమ్మ ఇప్పుడు ఎండు వేరే ఉంది. బట్టలు ఉతికేసేసి ఆమెడికి పోతున్నా, లేకపోతే ఫస్ట్ రేణకోళ్ళు ఇళ్ళ దగ్గర పోయి వచ్చేసిన. ఏం చేసినప్ప ఇప్పుడు బట్టలు చాలా పడిండవి. అయ్యో ఇప్పుడు బట్టలు ఉతుకొని ఉంటే టైం అయిపోతుంది. ఫస్ట్ ఆ అక్కకి చెప్పేసి వచ్చేస్తాను ఉండు, రేపు ఇట్లా పోవాలా అనేసి. లేకపోతే టైం అయిపోతుంది. ఇంకా నా మొగుడు వేరే వస్తాడో, రేషన్ వేరే తీసుకొని రావాలా. నా కొడుకు ఫోన్ చేస్తాను ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఎందరూ ఎట్లుండరు? ఎందరూ బాగుంటారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి.
అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కామెంట్లు చెప్పండి ఫ్రెండ్స్. అట్లే ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. అట్లే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎంత ప్లీజ్ షేర్ చేయండి. మీ ఇంట్లో ఎంత వరలక్ష్మి పండుగ ఎంత ఎట్లా నడుస్తూ ఉంది? ఇప్పుడే ప్రిపరేషన్స్ చేసుకుంటా ఉండరా?